ఈ రొయ్యల చెరువుల మీద అవగాహన ఉండి పెట్టుకోవచ్చా లేదంటే ఎలాంటి అవగాహన కావాలండి షాప్ పెట్టుకోవడానికి? అంటే రొయ్యల మీద చెరువు మీద అవగాహన ఆక్వాకల్చర్ బాగా సి విటమిన్ మనకి ఎలాగో సి విటమిన్ వాడతామో రొయ్యలు కూడా ఫ్లేవర్ జెల్ అంటండి మినరల్స్ అండి అంటే మనకు బూస్ట్ హార్లిక్స్ ఎలాగో పిల్లవి ఇవాళ వేస్తున్నాం అనుకోండి ఇవాళ నైట్ మనం సపోజ్ రేపు అష్టం వచ్చే ముందు మనం ఈరోజు ఎండ ఉండగానే అప్లై చేయాలండి ప్రాపర్టీ. ఇది సాయంత్రం టైంలో అప్లై చేయాలండి మనం అంటే డే టైంలో అప్లై చేయాలి. హాయ్ హలో అందరికీ, నేను మీరిక. వెల్కమ్ టు S4 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ మనమైతే ఉన్నామండి. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపలు రొయ్యలు అంటే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది భీమవరం. భీమవరంలో ఎక్కడ చూసినా రొయ్యలు చేపలు ఇవి పెంపకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఈ చేపలు రొయ్యలు పెంపకాల్లో రొయ్యలు మనకి ప్రధానంగా చూస్తారు. ఈ రొయ్యల్లో పెంపకాల్లో ఎలాంటి మెడిసిన్స్ వాడతారు, ఏ మెడిసిన్స్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ మెడిసిన్స్ వాడాలి, అసలు ఈ మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దీని గురించి మనకి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం కాళ్ళలో ఉన్నటువంటి శ్రీ సాయి దుర్గా ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనం శివగారు అనే ఒక పర్సన్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళిపోతున్నాడండి. సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో శివగారు ఉన్నారు. నమస్కారం అండి. సో మాకు చెప్పండి, అసలు ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేయడానికి పిల్లలు వేసిన దగ్గర నుంచి ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రొయ్య పిల్ల మనం స్టార్టింగ్ 0 to 90 days అండి. మనం కల్చర్ ఉండేది మహా అయితే ఒక 90 days ఉంటుందండి. 90 days వరకు మనకు రొయ్యలో ఇప్పుడున్న ఆక్వాకల్చర్ బాగా డెవలప్, రేట్లు అవి బాగున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ కల్చర్ బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాపర్టీస్ మినరల్స్ అనేవి ఒక మెయిన్ ప్రొసీజర్ అండి దీనికి. రొయ్యకి వచ్చి అంటే మనం పిల్లవి ఇవాళ వేస్తున్నాం అనుకోండి, ఇవాళ నైట్ మనం మినరల్స్ చేయాలి. 3 days బ్యాక్ మనం ప్రొబయోటిక్స్ ఇవ్వాలి. అలా వేసుకుంటూ మనం ఎవ్రీ వీక్ అంటే దీనికి అష్టమి నవమి పౌర్ణమి అలా అంటారు కదండి, వాటికి ఇట్లకి ఒక క్యాలెండర్ ఉంటుంది రొయ్యకి. అష్టమకి నవమకి మౌల్ట్ అనేది అవుతుంది. మౌల్ట్ అంటే రొయ్యి గుల్లకూడదు. అప్పుడు మనం యూజ్ చేసే మెడిసిన్స్ వచ్చి మెయిన్ మాట అంటే ఫర్ సపోజ్ రేపు అష్టం వచ్చే ముందు మనం ఈరోజు రొయ్యికి దాన్ని మౌల్ట్ అవ్వడానికి ఒక మినరల్స్ ఇవ్వాలి. మినరల్ సపోర్ట్ ఇస్తే అప్పుడు అది మౌల్ట్ అవి. ఆ మినరల్స్ అంటే ఒక ఆహారం దానికి ఆహారం టైప్ మినరల్స్. నెక్స్ట్ అది అష్టం అయిపోయిన నెక్స్ట్ రోజు మనం ప్రోబయోటిక్స్ ఇవ్వాలండి. ప్రోబయోటిక్స్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ సపోర్టింగ్ ఏదోటి మినరల్లో లేకపోతే ఫీడ్ సప్లిమెంట్ ఏదోటి విటమిన్స్ ఏదోటి ఇస్తూ ఉంటాం అండి. అలా మనం జాగ్రత్తగా 3 నెలలు కూడా వీటికి మెడిసిన్స్ వీక్లీ డైలీ అన్ని మెడిసిన్స్ ఫీల్డ్లో పెట్టాలి. ప్లస్ మనం వాటర్లో అప్లై చేసి అన్నీ అప్లై చేస్తేనే మనకి కల్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. రొయ్యలో మనకి మెయిన్గా ఎఫెక్ట్ వచ్చేది ఏంటంటే వైట్ కలర్ ప్రాబ్లం. ఇవన్నీ మనకి ప్రోబయోటిక్స్ అండి. ఇది వచ్చి ఆక్వా ప్రొటెక్ట్ అని ఒక బయోమిక్ కంపెనీ వాడిది. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోబయోటిక్స్. ఇది అవంతి వరల్డ్కి సంబంధించింది. ఇది సిపి వరల్డ్కి సంబంధించిందండి. ఇది గ్రోప్రో అని లబాలయ సంబంధించి. ఇవన్నీ మనకి ఏంటంటే ఇవి యూసేజ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలండి? ఇవి ఏంటంటే మనం వాటర్లో మిక్స్ చేసుకొని మొత్తం ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ అండి. ఇది మనం వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి వాటర్లో. ఇవన్నీ ప్రోబయోటిక్స్ అండి. ఇవన్నీ పిల్ల వేసిన అదే చెప్పినాయి కదండి, వీక్లీ బేసిక్ అండి. ఇవన్నీ మనం అప్లై చేసి పిల్ల వేసి 3 రోజుల ముందు కొడతామండి మనం. ఇది డే టైం 3 రోజుల ముందు కొడతాం. డే టైంలో మనం 9-10 ఆ టైంకి అప్లై చేయాలి. ఎండ ఉండగానే అప్లై చేయాలి ప్రోబయోటిక్స్ అన్ని. మినరల్స్ అంటే ఇవన్నీ మినరల్స్ అండి. ఇవన్నీ లిక్విడ్స్లో ఉంటాయి. ఇవి పౌడర్ ఫార్ములా ఉంటాయి, లిక్విడ్ ఫార్ములా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఇది సాయంత్రం టైంలో అప్లై చేయాలండి మనం. అంటే డే టైంలో అప్లై చేస్తే వాటర్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ అదండి. ఇంకోటి ఇవి ఎలా యూసేజ్ చేయాలి అంటే ఎకరానికి 10 kgs ఉంటుంది అండి, ఎకరానికి 5 kgs ఉంటుంది. అలాగా మనకి డోసేజ్ అండి. ఫర్ సపోజ్ ఇది ఉందంటే బయోమే కంపెనీ అండి. ఇది ఎకరానికి 2 లీటర్లు యూజ్ చేస్తాం మనం. ఇది లిక్విడ్ ఫార్మ్ అండి. ఇది మినరల్ అండి ఇది. అలా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం నైట్రేట్ అని ఉంటుందండి. వాటర్లో నైట్రేట్స్ అమోనియా, ఆ నైట్రేట్స్కి సంబంధించినవి ఇలాగ నైట్రేట్ అమోనియాకి ఇలా సంబంధించింది వాడతామండి మనం.
నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ దేనికని నైట్రేట్ నైట్రేట్ అంటే వాటర్లో కింద నైట్రేట్ అమ్మోనియా పెరిగితే రొయ్యకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మనం రెగ్యులర్గా వాటర్ టెస్టింగ్స్ ల్యాబ్స్లో ఇచ్చి టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి నేమ్ కోటాలో, అవి మనం యూజ్ చేస్తాం. అలాగే ఇది శానిటైజర్ అండి. ఇది శానిటైజర్ అంటే ఏంటంటే మనం శానిటైజర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మనం రెగ్యులర్గా మనకు యూజ్ చేస్తాం కదా, బ్యాక్టీరియా అవి రాకుండా, బ్యాక్టీరియా లోడ్స్ అవి రాకుండా శానిటైజర్ అనమాట అండి. అది మనకు రొయ్యి కూడా వాటర్లో బ్యాక్టీరియా లోడ్స్ లేకుండా మనం ఇది అప్లై యూజ్ చేయడం వల్ల రొయ్యలకి ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా రొయ్యలకి ఎఫెక్ట్ ఉండదండి. ఇది యూజ్ చేస్తేనే మన రొయ్యలు మంచిగా ఉంటాయండి. ఓకే, మనం కోవిడ్ వైరస్ అప్పుడు ఎలాగా శానిటైజర్ యూజ్ చేసుకుంటామో అలాగా వైరస్ రొయ్యలకి రాకుండా ఈ శానిటైజర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. వాటికి మొత్తం ఎవ్రీ 10 days ఒకసారి ఈ శానిటైజర్ అప్లై చేస్తే మంచిది, మనకి బ్యాక్టీరియా లోడ్స్ రాకుండా ఉంటాయి. ఇంకా ఇది మనం ఫుడ్లో పెట్టి మినరల్స్ అండి. అంటే మనకు బూస్ట్ హార్లిక్స్ ఎలాగో వాటికి ఇవ్వలాగా ఇది ఫీడ్ సప్లిమెంట్స్ అండి. ఇది కూడా మనం ఫీల్డ్లో ఇప్పుడు మేము శానిటైజర్ అన్నాం కదా, ఇది కూడా ఫీల్డ్లో పెట్టి శానిటైజర్ అండి. ఇది అంటే ఇవి ఏ టైంలో పెడతారు? ఇది మేతలో డైలీ 4 మేతలు పెడతారండి. మార్నింగ్ 10కి 1కి మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి 4 ఫీడ్స్ ఉంటాయండి రేయికి. ఆ ఫీడ్ టైంలో ఒక్కో ఫీల్డ్లో ఒక్కోటి. అంటే అదొక టైప్ ఇదొక టైప్ కదా, మొత్తం ఒక్కో మేతలో ఒకటి. ఫర్ సపోజ్ ఇది పొద్దున్న 6కి పెట్టామనుకోండి, ఇది 10కి పెడతాను, ఇంకోటి 1కి పెడతాం, ఇంకోటి సాయంత్రం. అలా ప్రతి మేతలో ఏదో ఒకటి మిక్స్ చేసి పెడతా ఉంటాం. ఇవి వచ్చి జెల్స్ అండి. ఇవి పొటాషియం అనేవి ఉన్నాయి కదా. ఇది ఐ పొటాష్ అంటే మనకి పొటాష్ అంటే మీకు ఒక కొబ్బరి బొండం పొటాష్ అండి. మనకి అట్లా కూడా పొటాషియం కాల్షియం అవి కొన్ని డెఫిషియన్సీ వస్తాయంట ఇవి కూడా. అప్పుడు ఆ పొటాషియం మీకు వచ్చినాయి అని ఎలా తెలుస్తాయి? మనకి ల్యాబ్ అండి అంతా మొత్తం. వీక్లీ ఒకసారి ల్యాబ్ రైతు మనకు వాటర్ తెచ్చి ల్యాబ్లో వేస్తారు. మనకు ల్యాబ్ ఉందండి, మన కాళ్ళ మెయిన్ రోడ్లోనే మన ల్యాబ్ ఉంది. జెనెటిక్ అక్వా ల్యాబ్ అని ఉంది. ఆ ల్యాబ్కి తీసుకొస్తే వాళ్ళకి ఎటువంటి లోపాలను టెస్ట్ చేసి చెప్తారు, దానికి తగ్గట్టే మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు. ఇది పొటాషియము కాల్షియం అలా డెఫిషియన్సీ అండి. ఇవి జెల్స్ అండి. ఇవి జెల్స్ అండి. ఇది అంటే ఫీడ్కి కొంచెం అదే మనకి ఏదో ఫ్లేవర్ జెల్ మాట అండి, అట్రాక్ట్ అవుద్దని చెప్పి కలుపుతూ ఉంటాం. దీంట్లో కూడా మెడిసిన్ ఉంటుంది. అంటే అది తినడం వల్ల దానికి ఏంటండి అంటే కొన్ని చెరువుల్లో మేతలు స్లోగా తీసుకున్నా వాటికి ఇది అట్రాక్ట్ అవి జెల్స్ మాట. ప్లస్ ఇందులో ఒక మినరల్స్ అవి ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి బాగా తింటాయండి మేతలు అనేవి. ఇది కూడా హిమాలయ జెల్ అండి. లెవెల్ 52 మనకి మనుషులు కూడా ఉంటుంది. లివ్ 52 అని లివర్కి ఫంక్షనాలిటీ కదండి. అలాగే వీటికి కూడా రొయ్యలకు కూడా లివ్ 52 ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ ఇవన్నీ మినరల్స్, రకరకాల మినరల్స్, జీలెట్. అంటే ఇప్పుడు రొయ్య ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు ఉంటాయి కదా, అలాగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఏమేమి మెడిసిన్స్ వాడాలి అని? నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకు 20 days 30 days నుంచి ఇలా జీలెట్ అండి. ఇది ఇదేంటే గ్రాన్యూల్స్. జీలెట్ అంటే బాటమ్ మీద వేస్టేజ్ని డీకంపోజ్ చేసేది అండి. ఇది ఈ జీలెట్ ఇవ్వడం వల్ల అంటే బాటమ్ మీద మనకి కుళ్ళు రెట్లు అన్నీ వేస్తాయి కదండి, అది కూడా డీకంపోజ్ అయ్యి మళ్ళీ అదంతా కన్వర్ట్ అయ్యి కొంచెం మినరల్స్ కన్నా కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. ఇవి వచ్చేసి మినరల్స్ అండి. ఇవి బకెట్స్. ఈ బయోమీ కంపెనీ వాళ్ళు ఇవ్వండి. ఇది ఎకరానికి 5 kgs మటన్ మినరల్. ఇవి అంటే ఈ బకెట్ వచ్చి ఒక 2 acres దాకా యూజ్ చేయొచ్చండి. ఇవి వచ్చి ఆక్సీ అని అంటే మనకు రొయ్యకి కూడా ఒక ఏరియేటర్స్ తిరుగుతుంటాయి కదండి, అది సరిపోక కొంచెం ఏజ్ వచ్చి కొద్ది ఆక్సిజన్ లెవెల్ సరిపోవండి. అప్పుడు మనం ఈ గ్రాన్యూల్స్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే అట్లా కొంచెం ఆక్సిజన్ సప్లై అవి మనకి డెడ్స్ అవన్నీ కొంచెం మౌల్ట్ అవ్వకుండా టచ్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది. అలాగే అన్ని ఈస్ట్ అండి. ఇదంతా ఫీడ్ సప్లిమెంట్స్. ఇది గ్యాస్ క్లీన్ అన్నది వచ్చేసి మనకు చెరువులో ఏమన్నా గ్యాస్ ఉన్న గ్యాస్ ఫామ్ అవుతుంది అండి. ఈ ఎక్కువ మేతలు వేస్ట్ అయినా కొంచెం ఇవి ఎక్కువ రెట్స్ తినేసి 4 times మనం మీల్స్ వేస్తాం కదండి వాటికి. ఆ రెట్స్ అన్నీ వచ్చేసి డీకంపోస్ట్ నేల మీద ఉండిపోయేది అంతా గ్యాస్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇలాంటి గ్యాస్ క్లియర్ అయ్యి జీలెట్లో మిక్స్ చేయడం లేకపోతే డైరెక్ట్గా అప్లై చేయడం జరుగుతుందండి అవన్నీ. ప్లస్ అలాగే సి విటమిన్, మనకి ఎలాగో సి విటమిన్ వాడతామో రైలు కూడా సి విటమిన్ వాడతాం. ఇవన్నీ సి విటమిన్ అనమాట అండి. హిమాలయ కానించి నియోస్పార్క్, వాకార్డ్, హెర్బల్, మార్క్టెక్ అలా ఇవన్నీ సి విటమిన్స్ పండి. ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలండి? ఏదన్నా 5 grams అండి. పర్ కేజీ 5 grams మేతలో పెట్టాలండి మనం రొయ్యకి. అప్పుడు మనకి రొయ్యల్లో మీద సి విటమిన్ లోపం అనేది స్క్రాచెస్ కింద అవి చిన్న చిన్న పుండ్ల కింద పడతాయండి. అవేం లేకుండా ఈ సి విటమిన్ పెట్టడం వల్ల
కొంచెం మెరుగ్గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇవన్నీ మేము డీలరమే కాబట్టి అండి, మనకి సప్లయర్స్ ఉంటారు కాబట్టి కంపెనీస్ డైరెక్ట్గా మాకు వస్తాయండి. బిల్ టు బిల్ వచ్చి మనం ఇక్కడ నుంచి మనం రైతులకు సప్లై చేస్తాం. అంటే మీరు ఇక్కడ ఉండే రైతులకి అరువుకి ఇస్తారా, లేదు అంటే క్యాష్ తీసుకుని అంటే సప్లై చేయడం? చాలా మంది క్రెడిట్ ఉంటారండి, కొన్ని క్యాష్ పార్టీస్ ఉంటుంది. క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇస్తారు, లేదంటే 3 months క్రాప్ పట్టేసిన తర్వాత ఇస్తారు. దానికి మేము డిస్కౌంట్తో కొంచెం, క్యాష్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాం. క్యాష్ లేని వాళ్ళకి 3 months ఇచ్చిన వాళ్ళకి కొంచెం తక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఒక 5%, 7%, 8% అలా ఇచ్చి మనిషిని బట్టి ఖాతాని బట్టి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంచెం సరిగ్గా వాళ్ళందరినీ చూసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరే చెప్తారా, లేదంటే మీ దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ల్యాబ్లో ఇస్తారన్నారు కదా, ల్యాబ్లో చెక్ చేసిన మనకి ల్యాబ్కి వాటర్ టెస్టింగ్ వెళ్ళినప్పుడు ల్యాబ్లో చెప్తారు. లేదా వీళ్ళకి ఈ కంపెనీ నుంచి ఒక్కొక్కరు టెక్నీషియన్ ఉంటారండి, ఒక్కో బ్రాండెడ్కి ఒక్కో టెక్నీషియన్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే రెగ్యులర్గా షాప్ దగ్గర అంటే మనకు తెలియదు కదండి, రెగ్యులర్గా వీళ్ళందరూ ఫార్మ్స్ విజిట్ చేస్తూ ఉంటారు. చేసి రైతుల దగ్గరికి వెళ్ళి మాది ఇలాగ మెడిసిన్ మాది షాప్లో దొరుకుతుంది, దానికి ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది అని చెప్తారండి. వాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాటర్ టెస్టింగ్ కూడా వీళ్ళ దగ్గర కిట్స్ ఉంటాయి, టెస్ట్ చేసి మీ దగ్గర ఇది లోపం ఇది లోపం అని చెప్తారు. వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తే రైతుని వాళ్ళు సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు మా మెడిసిన్ వాడుతూ ఉంటారు. మీరు డీలర్ అన్నారు కదా, అంటే ఈ షాప్ పెట్టడానికి ఇలా పెట్టుకోవడానికి వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రొయ్యల చెరువుల మీద అవగాహన ఉండి పెట్టుకోవచ్చా, లేదు అంటే ఎలాంటి అవగాహన కావాలండి షాప్ పెట్టుకోవడానికి? అంటే రొయ్యల మీద చెరువు మీద అవగాహన ఉండాలని కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఉన్నది మాకు ఉంది, సపోజ్ మేము ఉంది కాబట్టి మాకు రైతులు వచ్చి ఏది వాడాలంటే మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాం, పలానా అని చెప్పి ప్రిఫర్ చేస్తాం, వాళ్ళు అది వాడతారు. కొంతమందికి తెలియదు, వాళ్ళు అడిగింది తెచ్చి తీసేవారు. ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది, మీరు ప్రిస్క్రిప్షన్ ఇస్తే అది ఇస్తారు. ఓకే, అదే అంటే దీనికి లైసెన్స్లు ఉంటాయండి? లైసెన్స్ ఉంటాయండి, జిఎస్టీ ఉంటుంది, అక్వా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాన్ యాంటీబయాటిక్స్ వాడకూడదు, అమ్మకూడదు. సో అందరూ కూడా నాన్ యాంటీబయాటిక్స్ కూడా వాడకుండా చెరువులు చేయాలని కోరుకుంటారు. ఓకే, సో చూసారు కదా, పిల్ల వేసిన దగ్గర నుంచి వాటికి ఎలాంటి పోషణ కావాలి, అంటే పిల్ల బాగుందా లేదా అని మనం ఆ వాటర్ తీసుకెళ్ళి ల్యాబ్లో ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి చెప్తారనమాట ఏమేమి మెడిసిన్స్ వాడాలని. ఆ మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీ షాప్ అడ్రస్ ఏంటండి? మాది కాళ్ళ మెయిన్ రోడ్ మీద అండి, తేజ రెస్టారెంట్ ఆపోజిట్ మాది ఇక్కడ ఉందండి. ఇంకో బ్రాంచ్ కూడా ఉన్నాయి, 2 branches. ఇంకా లోపల విలేజెస్లో కూడా మా 2 branches ఉన్నాయండి. ఓకే, సో మీకు ఇక్కడ మెడిసిన్స్ కావాలి అని అంటే ఈ స్టోర్ అడ్రస్కి తప్పకుండా విజిట్ చేయండి. ఈ స్టోర్ అడ్రస్ ఇక్కడ పైన స్క్రీన్లో కనిపిస్తుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మేము ఇస్తాము. శ్రీ సాయి దుర్గా ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ ఈ షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ కింద డిస్ప్లేలో ఉంటుంది, అలాగే డిస్ప్లే కూడా చేస్తాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.